నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రమాయిక. వార్తలోని డీటెయిల్స్ చూద్దాం. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బరెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బరెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్తో భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని తెలిపింది. కాగా ఈ నెల 21న సోదరుడిపై దాడి జరగడంతో తనకు 2+2 గన్మెన్లతో భద్రత కల్పించాలని బరెలక్క హైకోర్టును ఆశ్రయించారు. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బరెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బరెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్లకు ఒక గన్మెన్తో భద్రత కల్పించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని తెలిపింది. కాగా ఈ నెల 21న సోదరుడిపై దాడి జరగడంతో తనకు 2+2 గన్మెన్లతో భద్రత కల్పించాలని బరెలక్క హైకోర్టును ఆశ్రయించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, కూడా బరెలకకు భద్రత కల్పించాలని కూడా ఇటు పోలీసులకు ఈసీకి కూడా ఆదేశించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నెల 21వ మంగళవారం రోజున కూడా బరెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో కొందరు దుండగులు దాడి చేశారని మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దపల్లి మండల పరిధిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా తను పోటీ చేసిన పరిస్థితుల్లో తన మద్దతులతో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే తన తమ్ముడిపై కూడా దుండగులు దాడి చేశారని కూడా గుర్తు తెలియని 5 వ్యక్తులు కూడా తమపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కూడా ఇప్పటికే బరెలక కూడా పోలీసులు కూడా సమాచారం ఫిర్యాదు చేసి అదేవిధంగా హైకోర్టు కూడా వెళ్లి తమకు భద్రత కల్పించాలని ప్రాణాపాయం ఉందని కూడా పిటిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా దీన్ని ఈ రోజు హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. ఇప్పటికే బరెలకకు మధ్యాహ్నం వరకు కూడా వాయిదా వేసిన తర్వాత ఇప్పుడే కూడా తీర్పు రిజర్వ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బరెలకకు ఇప్పటికే ఈసీ కూడా వెంటనే భద్రత కల్పించాలని కూడా ఇప్పటికే తెలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కేవలం ఇటు ఇతర రాజకీయ పార్టీలు గుర్తింపున్న రాజకీయ పార్టీలకు కాకుండా పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సేఫ్టీ కావాలని కోరుతారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బరెలక కూడా సింగిల్ ఒక గన్మెన్ కూడా అలర్ట్ చేయాలి. ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ప్రచారం నిర్వహించే వరకు ఎలక్షన్ అయిపోయే వరకు కూడా తన భద్రతను చూసుకోవాలని కూడా ఈసీని కూడా ఆలోచించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బరెలక 2+2 కావాలని కూడా అడిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాకపోతే కేవలం ఒక్కటి మాత్రమే అరెస్ట్ చేసిన కూడా మనకు కనిపిస్తుంది. అయితే బరెలక ఇండిపెండెంట్ గా కొల్లాపూర్ నియోజకవర్గం పోటీ చేసిన పరిస్థితి అందరికీ తెలుస్తుంది. అయితే చదువుకున్న వ్యక్తులు నిరుద్యోగులుగా మారుతున్నారని చెప్పేసి కూడా బరెలక పోటీ చేసినట్టు కూడా అందరికీ తెలుస్తుంది. అయితే తాను గెలిస్తే కూడా ఉద్యోగం మేనిఫెస్టో ప్రత్యేకమైన మేనిఫెస్టో కూడా విడుదల చేసి నిరుద్యోగుల అంశంపై కూడా అసెంబ్లీలో తాను ప్రశ్నలు అడుగుతానని కూడా సరైన సమయంలో నోటిఫికేషన్ రావడానికి కూడా కృషి చేశానని కూడా ఇప్పటికే బరెలక కూడా పేద ఇంటి ఇల్లు కట్టుకునేందుకు కూడా ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు కూడా కృషి చేస్తానని కూడా పేదల తరఫున అసెంబ్లీలో పోరాటం చేశాననే నేపథ్యంలో కూడా మేనిఫెస్టో విడుదల చేసి ఇంటింటికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా నిర్మాణ పనులు చూస్తామని, రోడ్లు చేస్తామని, అదేవిధంగా ఉచిత విద్యుత్ అదేవిధంగా ఉచిత విద్య వైద్యానికి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేయాలని కూడా తాను ఉంటానని కూడా నిరుద్యోగ కోసం ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తాననే అంశాలతో కూడా బరెలక ఎప్పటికప్పుడు కూడా ఇంటింటి ప్రచారం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొందరు దుండగులు తమపై దాడి చేసిన నేపథ్యంలో కూడా పోలీసుల ఫిర్యాదు చేసిన తర్వాత హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా బరెలక మద్దతుగా కూడా భద్రత కల్పించాలని కూడా ఇప్పటికే ఇటు పోలీసులను ఈసీని కూడా ఆదేశించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా ఇటు గుర్తింపు పొందిన పార్టీలకే కాకుండా ఇట్లాంటి సేఫ్టీ ఎవరైతే థ్రెట్ ఉందో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాల్సిన అవసరం అందరికీ ఉంటుందని కూడా పోలీసులు గుర్తు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎలక్షన్ నేపథ్యంలో పోలీసులు ఇటు తనిఖీల్లో మొత్తం మూవ్మెంట్ కాకుండా అభ్యర్థులపై కూడా దృష్టి సారించాలని, ఎవరైతే అభ్యర్థులకు ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బరెలకకు ఎలక్షన్ అయితే వరకు కూడా ఒకరికి సింగిల్ గా కూడా ఒక గన్మెన్ కూడా ఇవ్వాలని కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.